చింతకాయల వారి ఆరాటం తన కుమారుడికి కావాలట కిరీటం. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏడుకొండలవాడి సాక్షిగా తన మనసులో మాట బయటికి చెప్పారు. తన రాజకీయ వారసత్వం తన కుమారుడు చింతకాయల విజయ్కి రావాలని అన్నారు. విజయ్ టీడీపీకి ప్రజలకి సేవ చేసే అవకాశం రావాలన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ స్వామివారిని ఏం కోరుకున్నారో కూడా మీడియాకు వివరించారు. తన కుమారుడు చింతకాయల విజయ్ని తన రాజకీయ వారసుడిగా చూడాలన్నది అయ్యన్న పాత్రుడి కోరిక. ఇప్పటికే విజయ్ టీడీపీ అనుబంధ విభాగాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. తన తర్వాత తన రాజకీయ వారసత్వం విజయ్కే దక్కాలని తెలిపారు అయ్యన్న పాత్రుడు. తనకు వయసు అయిపోయిందని, తన తర్వాత టీడీపీకి సేవ చేసే అవకాశం విజయ్కి దక్కాలని దేవుణ్ణి కోరుకున్నానన్నారు అయ్యన్న పాత్రుడు. 25 సంవత్సరాల వయసు నుంచి తెలుగుదేశం పార్టీకి రామయ్య గారి ఆశీర్వాదంతో ఇప్పుడు వరకు సేవ చేస్తూ వచ్చాను. నాకు వయసు అవుతుంది. నా తర్వాత నా కుటుంబ సభ్యులకు కూడా ఈ పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించమని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. అయితే నర్సీపట్నం టీడీపీ నేతలు అసలు విషయం చెప్పేశారు. విజయ్కి రాజ్యసభ సీటు కోసం అయ్యన్న పాత్రుడు ప్రయత్నిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల కోసం కాకుండా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే విజయ్ని రాజకీయాల్లో సెటిల్ చేయాలని అయ్యన్న పాత్రుడు భావిస్తున్నారన్నారు. అయ్యన్న పాత్రుడి ఆరాటం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి మరి.